ప్రైజ్ ద లార్డ్. సోమవారము జూలై 1, 2024. ఈ రోజు దేవుని వాక్యము, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. మనుగడ మరియు అభివృద్ధి. ఒక శరీరంలో సంఘంలో ఉంచటానికి ఇది మంచి కారణంగా ఉంది. ఇతరులతో సహవాసంలో మనము పరిపక్వతలోనికి పెరుగుతాము. మనం వినయముగా, మృదువుగా మరియు ఓర్పుగా ఉండటంలో ఆయన మనకు సహాయం చేయడానికి మనం ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటాము. మనము ప్రేమలో ఒకరినొకరు నిర్మించుకోవడం ద్వారా ఒకరికొకరు సహాయం చేస్తాము. మనం కలిసి కూడుకొనినప్పుడు మనం మన వరములను ఉపయోగిస్తాము. అలాగే తమ వరములను ఉపయోగించే ఇతరుల నుండి నేర్చుకుంటాము. ఇది దేవునితో మన నడకలో, ఆయన కోసం చేసే సేవలో మనల్ని సిద్ధం చేస్తుంది. ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు దేవుని ప్రజలలో మీ స్థానాన్ని మీరు ఇంకా కనుగొనలేకపోయారేమో. గమనించండి, మీరు కేవలం మనుగడ కొనసాగించటం కంటే ఎక్కువ చేయగలరు. పంచుకొనబడిన ప్రేమలో మీరు యేసు వలె మరింతగా ఎదుగుతూ దేవునికి ఘనతను తీసుకుని వస్తారు. మనం ప్రభువైన యేసుతోనూ మరియు ఇతరులతోనూ ఎదుగుతున్న సంబంధం ద్వారా మనము నడుచుకొనిచుండగా మనమందరం ఆయన మీద ఆధారపడుదుం గాక. మీరు జీవితంలో ఎవరితో నడుస్తున్నారు? ఆలోచన చేయండి. ప్రార్థన. దేవా, నీ ద్వారా నేను ఎదగడానికి మరియు ఇతరులు మిమ్మల్ని బాగా తెలుసుకోవడంలో సహాయపడడానికి నన్ను వాడుకొనుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.